మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం లెనిన్. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే భాగ్యశ్రీ బోర్సే అని చెబుతూ రాజసం ఉట్టిపడేలా కిరీటం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్యశ్రీ ఉన్న లుక్ ను రివీల్ చేశారు. ఇందులో భాగ్యశ్రీ ఆహార్యం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ లుక్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, సినిమాలో ఈ పోస్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది త్వరలోనే తేలనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉండబోతోంది. లియోన్ బ్రిట్టో ఈ మూవీకి కెమెరామెన్ గా పనిచేస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. జూన్ 26న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సమంత స్వయంగా తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారంగా మే 15వ తేదీన రావాల్సి ఉంది. కానీ మే 6వ తేదీ వచ్చినా ఇంకా ప్రమోషన్స్ మొదలు కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు జూన్ 4వ తేదీన రిలీజ్ చేయమని కోరినట్లు ఆ మధ్య వార్తలు రాగా, ఆ వార్తలు వచ్చిన 2-3 రోజుల్లోనే అదే జూన్ 4వ తేదీన పెద్ది రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని అనుమానాలు నివృత్తి చేస్తూ సినిమాని జూన్ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది. ఐపీఎల్ సీజన్లో క్లాష్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు ప్రకటించింది. కానీ తెర వెనుక ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు కూడా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే టైటిల్ మార్చమని కూడా కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు మే 15 నుంచి 30 వరకు ఐపీఎల్ క్లైమాక్స్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే యువత అంతా మ్యాచ్ల వైపు ఆకర్షితులవుతారు. ఐపీఎల్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని టీం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పదే పదే లీకుల బారిన పడటం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. చిత్ర యూనిట్ ఎంత జాగ్రత్త పడుతున్నా ఈ సినిమాను లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ నుండి కీలక దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మేకర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ తీరంలో షూటింగ్ చేస్తోంది. అక్కడ షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకోన్లపై ఒక అందమైన మెలోడీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సముద్రపు ఒడ్డున ఇద్దరు స్టార్స్ డాన్స్ చేస్తున్న దృశ్యాలు లీక్ అవడంతో చిత్ర యూనిట్ మాత్రం షాక్ అయ్యింది. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు కూడా లీక్ అయినట్లు సమాచారం. వరుస లీకుల నేపథ్యంలో సినిమా భద్రతపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కీలకమైన సన్నివేశాలను గోప్యంగా ఉంచడంలో టోటల్ టీం ఫెయిల్ అయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కింగ్ ఖాన్ ఫ్యాన్స్. దీనిపై స్పందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లీక్ అయిన వీడియోలను షేర్ చేయొద్దని, థియేటర్లలో ప్రేక్షకులకు కలిగే థ్రిల్ ను చెడగొట్టద్దని అభిమానులను కోరారు. క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మలయాళ పరిశ్రమలో చిన్న సినిమాల నుంచి పెద్ద స్టార్ల వరకు అందరూ సీక్వెల్స్ తో వచ్చి రికార్డులు సృష్టిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల వచ్చిన సీక్వెల్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే 2024లో వచ్చిన వాలా కంటే ఇటీవల వచ్చిన సీక్వెల్ వాలా 2 అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో దూసుకుపోతోంది. నలుగురు సగటు కుర్రాళ్ల జీవితం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ సినిమా 234 కోట్ల వసూళ్లతో 2026 ఏడాదికి గాను మలయాళంలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పాలి. ఇక జయసూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఆడు 3 బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది.
షాజీ పాపన్ క్యారెక్టర్ కు ఉన్న క్రేజ్ ను మరోసారి నిరూపిస్తూ ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. అలాగే సాయిజు కురూప్ ప్రధాన పాత్రలో వచ్చిన భరతనాట్యం 2 మోహినియాట్టం కూడా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. కేవలం 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సీక్వెల్ దృశ్యం 3 మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న విడుదల కాబోతోంది. జార్జ్ కుట్టి మళ్లీ పోలీసులకు దొరకకుండా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇప్పటికే యుఎస్ ప్రైవేట్ బుకింగ్స్ లో ఈ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీక్వెల్స్ ప్రభంజనం చూస్తుంటే మలయాళ సినిమా సరికొత్త శిఖరాలకు చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సిబి చక్రవర్తి ఇలా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఈ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ బ్లడీ రోమియో ఇప్పుడు వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నాని నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ది పారడైజ్ షూటింగ్ లో జరుగుతున్న డిలే అని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ది పారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా ఈ సినిమాను 2026 సమ్మర్లోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ దీనిని 2026 ఆగస్టు 21కి వాయిదా వేశారు. ప్రస్తుతం నాని తన పూర్తి కాల్ షీట్స్ ఈ సినిమాకే కేటాయించాల్సి రావడంతో సుజీత్ దర్శకత్వంలో రావాల్సిన బ్లడీ రోమియో షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మరింత ఆలస్యమైంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆఖరిలో లేదా 2027లోనే బ్లడీ రోమియో పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు బ్లడీ రోమియో ఆలస్యం కావడంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను పక్కన పెట్టేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ 2 స్క్రిప్ట్ పనులపై దృష్టి సారించారు. ఓజీ హిట్ కావడంతో సీక్వెల్ కథను మరింత పకడ్బందీగా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుజీత్ ఈ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడని, నాని డేట్స్ దొరికినప్పుడు బ్లడీ రోమియో చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.